ఆరుగాలం కష్టపడ్డ పసుపు ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధర రాకపోవడంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. 20 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో చివరి ప్రయత్నంగా చలో అసెంబ్లీ చేపట్టారు. ఈ రోజు హైదరాబాద్కు మహా పాదయాత్ర చేయబోతున్నారు. నిజామాబాద్ రైతులు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న మహా పాదయాత్ర 183 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. పాదయాత్రగా బయలుదేరి వెళ్లనున్న రైతులు హైదరాబాద్ వరకు వెళ్తారా లేక మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్న టెన్షన్ నెలకొంది. రైతులు పాదయాత్రగా బయలుదేరడంతో హైదరాబాద్ నాగ్పూర్ 63 నెంబర్ జాతీయ రహదారిపై భారీగా పోలీసులు మోహరించనున్నారు. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే పసుపు ఎర్రజొన్న పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో రైతులు ఇప్పటికే 2 పర్యాయాలు ఆందోళనకు దిగారు. నిన్న మహాధర్నాకు కూర్చున్నారు. ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపైనే రైతులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. ధర్నాకు ఆర్మూరు డివిజన్ పరిధిలోని 14 మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో ఆర్మూర్ ప్రధాన రహదారులన్నీ రైతులతో కిక్కిరిసిపోయాయి. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో రోడ్లన్నీ మార్మోగిపోయాయి. 8 గంటల పాటు కొనసాగిన రైతుల ధర్నాలో రైతులంతా కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని రోజులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే అవకాశం లేదన్న నిర్ణయంకు వచ్చిన రైతులు ఇక చివరి ప్రయత్నంగా చలో అసెంబ్లీ చేపట్టాలని నిర్ణయించారు. పాదయాత్రగా హైదరాబాద్ వెళ్లి తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంటికి 2 చొప్పున పాదయాత్రకు రావాలని రైతు కమిటీ నాయకులు సూచించారు. ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం కలిగించకుండా తమ ఆందోళన కొనసాగుతుందని పోలీసులు అడ్డుకోవద్దని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ వరకు రైతుల పాదయాత్ర సాగుతుందా లేదంటే మధ్యలోనే అరెస్ట్ చేస్తారో చూడాలి.